ఇంటర్ ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీలో లాంగ్ ఫార్మ్ ఆఫ్ పీరియాడిక్ టేబుల్ చాప్టర్లో ఉన్నటువంటి మూడవ వెరీ ఇంపార్టెంట్ 8 మార్క్స్ క్వశ్చన్ ఒక్కసారి మనము ఈ వీడియోలో రివీల్ చేయడం జరుగుతుంది, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇక ఆలస్యం ఎందుకు, వెంటనే స్టార్ట్ చేద్దాం. ఈ ఛానల్ను ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ను టచ్ చేయండి. నెక్స్ట్ వచ్చేటటువంటి వీడియోల యొక్క నోటిఫికేషన్స్ మీకు వెంటనే అందడం జరుగుతుంది. ఓకే, ఇక స్టార్ట్ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే 8 మార్క్స్ క్వశ్చన్. హౌ పీరియాడిక్ టేబుల్ ప్రాపర్టీస్ అండ్ దేర్ ట్రెండ్స్ చేంజ్ ఇన్ గ్రూప్స్ అండ్ పీరియడ్స్. సో ఏ విధంగా పీరియడ్స్ అండ్ గ్రూప్స్లో మనకు పీరియాడిక్ ప్రాపర్టీస్ ఏ విధంగా చేంజ్ అవుతాయి అనేది ఇక్కడ మనం చూడాల్సినటువంటి టాపిక్. ఇవి టోటల్ 5 ఇంపార్టెంట్ పీరియాడిక్ ప్రాపర్టీస్ ఉన్నాయి. వీటిలో మనము 1 by 1 ఇవి ఏంటంటే నెంబర్ 1 వచ్చేసి అటామిక్ సైజ్ అండ్ అటామిక్ రేడియస్, అట్లాగే రెండవది అయోనైజేషన్ ఎనర్జీ, అట్లాగే మూడవది వచ్చేసి ఎలక్ట్రోనెగటివిటీ అంటారు. సో తెలుగులో మనము రుణ విద్యుదాత్మకత అంటాం. తర్వాత 4th వన్ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ అంటారు. అట్లాగే మెటాలిక్ నేచర్ అంటే లోహ ధర్మము అన్నమాట తెలుగులో. ఇవన్నీ కూడా మనము ఈరోజు 1 by 1 రివీల్ చేయడం జరుగుతుంది, వివరించడం. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది, గ్యారంటీ 8 మార్క్స్ క్వశ్చన్. ఓకే, లెట్ us స్టార్ట్. చూడండి ఆన్సర్ ఈ విధంగా రాస్తాం. మొట్టమొదట చూడండి, ఇక్కడ పీరియాడిక్ ప్రాపర్టీస్లో మనం చూసినట్లయితే పీరియాడిక్ ప్రాపర్టీస్ అండ్ దేర్ ట్రెండ్స్ ఇన్ గ్రూప్స్ అండ్ పీరియడ్స్ మనం చూసినట్లయితే దీంట్లో మొట్టమొదట ఇన్ ది పీరియాడిక్ టేబుల్ లాంగ్ ఫార్మ్ ఆఫ్ పీరియాడిక్ టేబుల్ ఎలిమెంట్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ ఇంక్రీజింగ్ అటామిక్ నెంబర్. ద ప్రాపర్టీస్ ఆఫ్ ఎలిమెంట్స్ రిపీట్ పీరియాడికలీ డ్యూ టు సిమిలర్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. అంటే ఏదైనా ఒక ప్రాపర్టీ ఏమవుతుందంటే పీరియాడికలీ గ్రూప్లో కానీ పీరియడ్లో కానీ ఏమవుతుందంటే సిమిలర్గా రిపీట్ అవుతుంటాం. దీన్నే పీరియాడిక్ ప్రాపర్టీస్ అంటారనమాట. ఇక మనము గ్రూప్స్లో మనం చూసినట్లయితే పీరియడ్లో చూసినట్లయితే ఎలా చూడాలంటే గ్రూప్స్లో టాప్ టు బాటమ్ చూడాలి, అట్లాగే పీరియడ్స్లో లెఫ్ట్ టు రైట్ అని చూసి మనము చెప్పాలి, ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే, ఫస్ట్ ప్రాపర్టీ మనం తీసుకుందాం, అటామిక్ రేడియస్. అంటే అటామిక్ రేడియస్ అంటే చూడండి, ఫస్ట్ దీన్ని అటామిక్ సైజ్ అని కూడా పిలుస్తారు. ఇక అటామిక్ రేడియస్ డెఫినేషన్ ఏంటంటే అటామిక్ రేడియస్ ఈజ్ ది డిస్టెన్స్ ఫ్రమ్ ది న్యూక్లియస్ టు ది అవుటర్ మోస్ట్ షెల్ ఆఫ్ ది ఆటమ్. ఇక డిస్టెన్స్ ఫ్రమ్ ది న్యూక్లియస్, అటామిక్ రేడియస్ అంటే న్యూక్లియస్ నుంచి అవుటర్ మోస్ట్ షెల్ వరకు ఉన్నటువంటి డిస్టెన్స్ని అటామిక్ రేడియస్ అంటారు. దీనికి డెఫినేషన్ రాసిన తర్వాత ట్రెండ్స్ ఎట్లా ఉంటాయి, ఒక పీరియడ్లో దీని ఇలా ట్రెండ్ ఎలా ఉంటుందంటే ఒక పీరియడ్లో ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ అటామిక్ రేడియస్ ఏమవుతుందంటే డిక్రీజ్ అవుతుంది. సో ఎందుకు డిక్రీజ్ అంటే ఇంక్రీజ్ న్యూక్లియర్ చేంజ్, సో న్యూక్లియర్ ఛార్జ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి అటామిక్ రేడియస్ అనేది ఇక్కడ డిక్రీజ్ అవుతుంది. ఓకే, ఇక్కడ గ్రూప్స్లో మనం చూసినట్లయితే ఫ్రమ్ టాప్ టు బాటమ్ అటామిక్ రేడియస్ ఏమవుతుంది ఎప్పుడు కూడా ఇంక్రీజ్ అవుతుంది. కొత్తగా న్యూ షెల్స్ యాడ్ అవుతున్నాయి కాబట్టి మనకు అటామిక్ రేడియస్ ఇంక్రీజ్ అవుతుంది, ఇక్కడ మనకు ఇంక్రీజ్ అవుతుంది అని చెప్పొచ్చు. ఎగ్జాంపుల్ లిథియం, బెరీలియం, బోరాన్, కార్బన్, నైట్రోజన్ చూస్తే లిథియం యొక్క అటామిక్ సైజ్ ఎక్కువ ఉంటుంది, ఇక్కడ బ్రోమిన్ అటామిక్ సైజ్ తక్కువ ఉంటుందన్నమాట. అట్లాగే మనము ఈ విధంగా మనం చూడొచ్చు. ఇక సెకండ్ వన్ చూడండి, అయనైజేషన్ ఎనర్జీ. అయనైజేషన్ ఎనర్జీ అంటే చూడండి, ఎనర్జీ ఇది అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఆఫ్ రిక్వైర్డ్ టు రిమూవ్ ద మోస్ట్ లూజ్లీ బాండెడ్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ న్యూట్రల్ గ్యాసెస్ ఆటమ్. ఒక యాటంలో ఉన్నటువంటి లూజ్లీ హెల్డ్ అంటే లూజ్లీ బాండెడ్ ఎలక్ట్రాన్ న్యూట్రల్ గ్యాసెస్ ఆటంలో ఉన్న ఎలక్ట్రాన్ని మనము రిమూవ్ చేయడానికి కావాల్సినటువంటి ఎనర్జీని మనము ఇక్కడ అయనైజేషన్ ఎనర్జీ అని పిలుస్తారు. ఇక ట్రెండ్స్ మనం చూసినట్లయితే ఫస్ట్ ట్రెండ్స్ పీరియడ్స్లో ఎట్లా ఉంటుందంటే పీరియడ్స్లో అయనైజేషన్ ఎనర్జీ ఇంక్రీజింగ్, లెఫ్ట్ టు రైట్ అయనైజేషన్ ఎనర్జీ ఇంక్రీజెస్. అట్లాగే గ్రూప్స్లో మనము చూసినట్లయితే ఇక్కడ అయనైజేషన్ ఎనర్జీ డిక్రీజెస్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ అని చెప్పొచ్చు అనమాట. ఓకే, ఇది ట్రెండ్స్. ఎగ్జాంపుల్ కూడా మనం ఇక్కడ ఫస్ట్ గ్రూప్ మనం తీసుకున్నాం, ఇక్కడ చూడండి అలాగే మనం చూడండి. నెక్స్ట్ ఎలక్ట్రోనెగటివిటీ. సో ఎలక్ట్రోనెగటివిటీ ఇస్ ది టెండెన్సీ ఆఫ్ అన్ ఆటమ్ టు అట్రాక్ట్ ఏ షేర్డ్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్ టువర్డ్స్ ఇట్ సెల్ఫ్ ఇన్ ఏ కెమికల్ బాండ్ ఈజ్ నోన్ యాజ్ ఎలక్ట్రోనెగటివిటీ. ఎలక్ట్రోనెగటివిటీ అంటే మనకు బాండెడ్ ఎలక్ట్రాన్ని తన వైపు ఆకర్షించే ధర్మం, తన వైపు అట్రాక్ట్ చేసే ధర్మాన్ని ఎలక్ట్రోనెగటివిటీ అంటారనమాట. ఓకే, ఎగ్జాంపుల్ పీరియాడిక్ ప్రాపర్టీస్ మనం చూసినట్లయితే ఇక్కడ పీరియడ్లో లెఫ్ట్ టు రైట్ ఇంక్రీజ్ అవుతుంది, అట్లాగే గ్రూప్లో తీసుకుంటే డిక్రీజ్ అవుతుందన్నమాట, టాప్ టు బాటమ్ డిక్రీజ్ అవుతుంది. ఓకే, ఇక ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీని మనం తీసుకుంటే ఇట్ ఈస్ ది ఎనర్జీ చేంజ్ వెన్ అన్ ఎలక్ట్రాన్ ఈజ్ యాడెడ్ టు ది న్యూట్రల్ గ్యాసెస్ ఆటమ్. ఇట్ మే బి పాజిటివ్ ఆర్ నెగిటివ్ అనమాట. ఓకే, ఇది డెఫినేషన్. ఇక ఎలక్ట్రాన్ ఇక్కడ మనం ట్రెండ్ చూసినట్లయితే ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ ఎలా ఉంటుందంటే మోర్ నెగిటివ్ ఉంటుంది. ఇట్ ఈస్ అక్రాస్ ఏ పీరియడ్ అనమాట. సో డ్యూ టు స్ట్రాంగర్ న్యూక్లియర్ పుల్ అంటే న్యూక్లియర్ యొక్క అట్రాక్షన్ అనమాట. ఓకే, లాగడం అనమాట. అట్లాగే ట్రెండ్ ఇన్ గ్రూప్స్ మనం తీసుకున్నట్లయితే లెస్ ఎలక్ట్రోనెగటివ్ ఉంటుంది, డౌన్ అనమాట, ఫ్రమ్ టాప్ టు బాటమ్.
ఇక లాస్ట్ వన్ మెటాలిక్ నేచర్ మనం తీసుకున్నట్లయితే డెఫినేషన్ ఆఫ్ ఇక్కడ మెటాలిక్ నేచర్ ద ఎబిలిటీ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ టు లూజ్ ఎలక్ట్రాన్స్ అండ్ ఫార్మ్ పాజిటివ్ అయాన్స్ ఆర్ క్యాటయాన్స్ అనమాట. పాజిటివ్ అయాన్స్ని ఫామ్ చేయడానికి ఎంత టెండెన్సీని చూపుతుంది, దాన్ని మనం ఇక్కడ పాజిటివ్ క్యారెక్టర్ ఆర్ మెటాలిక్ క్యారెక్టర్ అంటాము. ఇక ట్రెండ్ చూసినట్టయితే పీరియడ్లో డిక్రీజ్ అవుతుంది, లెఫ్ట్ టు రైట్ పీరియడ్లో ఏమవుతుందంటే డిక్రీజ్ అవుతుంది. అట్లాగే గ్రూప్స్లో మనం తీసుకున్నట్టయితే ఇంక్రీజ్ అవుతుంది. ఇవి గుర్తుపెట్టుకోవాలి, ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ టోటల్ మెటాలిక్ ప్రాపర్టీ. ఇది వెరీ ఇంపార్టెంట్ ఎస్సే. ఈ విధంగా మనం రాసినట్లయితే మనకు ఆల్మోస్ట్ ఆల్ ఫుల్ మార్క్స్ రావడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ టోటల్ పీరియాడిక్ ట్రెండ్స్ ఆఫ్ ది important periodic properties in from periods and groups. Okay, so this is about this very important essay. So I will stop here and I will continue in the next class. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇంకొక ఇంపార్టెంట్ ఎస్సేతో మనం కలుసుకుందాం. లాస్ట్ ఎస్సే అది 4 మార్క్స్ క్వశ్చన్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ వాల్యుయబుల్ టైం మా వీడియోకి ఇచ్చినందుకు ధన్యవాదాలు. మీకు ఈ వీడియో ఉపయోగపడిందని అనిపిస్తే ఒక లైక్ కొడండి. మీ ఫ్రెండ్స్, పేరెంట్స్తో షేర్ చేయండి. మరిన్ని యూస్ఫుల్ ఎడ్యుకేషనల్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు బెస్ట్ క్లిక్ కంటెంట్. మీ భవిష్యత్తు కోసం ఒక బెస్ట్ క్లిక్ చాలు. కామెంట్ సెక్షన్లో మీ డౌట్స్ లేదా టాపిక్స్ చెప్పండి. We will make a video for you. Thank you for watching. See you in the next best click.